హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్వప్నాస్ కిచెన్లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకు వస్తున్నాను. ఇవి బొమ్మిడాలు ఫ్రెండ్స్, మా సైడ్ బొమ్మిడాలు అంటారు, ఎండు చేపలను కూడా అంటారు. వీటితో నేను కర్రీ చేస్తున్నాను. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన బొమ్మిడాలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మనకు కావాల్సిన సైజులో. నాకు ఈ సైజ్ కంఫర్ట్ అనిపించింది, ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనము కడిగి పెట్టుకున్నాం కదా బొమ్మిడాలను, ఇలా నీళ్ళు వేడి చేసుకోవాలి. నీళ్ళు వేడి చేసుకొని వేడి నీళ్ళల్లో కడుక్కోవాలి వాటిని, లేదంటే నీచు వాసన వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేడి నీళ్ళల్లో ఒక్కసారి వేసి తీయాలి, స్టెయిన్ చేసుకోవాలి. తర్వాత వితౌట్ ఆయిల్ ఇవి స్టెయిన్ చేసుకున్నాం కదా వేడి నీళ్ళల్లో, ఇవి ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్. ఆయిల్ ఏమి వేయొద్దు. మనం తాలింపు గింజలు వేయాలి. జీలకర్ర, ఆవాలు వేసి వేగినాక మనం తాలింపు వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, 2 పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేగేటప్పుడు ఆనియన్, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి, మంచిగా వేగనివ్వాలి. ఇది ఎప్పుడు చికెన్ మటనే కాదండి, ఇలాంటివి కూడా సీ ఫుడ్స్ కూడా తినాలి. తర్వాత పసుపు, మెంతి పొడి, ఆనియన్ పైన వేయాలి ఇవన్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి ఆనియన్తో నట్టుగా ఒక 5 to 6 minutes ఆయిల్లో వేగనివ్వాలి. చూడండి, మన ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చినాక, పూర్తిగా వేగకముందేనండి, కొంచెం ఈ కలర్లోకి రావాలి. మెత్తబడడం అంటుంది. ఆనియన్ నూనెలో ఉడికింది, అంతే, ఫ్రై కాలేదు, ఉడికింది. ఈ స్టేజ్లో మనం వేపి పెట్టుకున్న మనం బొమ్మిడిలను వేయాలి. ఇప్పుడు ఇవి 2 కలిసి వేగాలి నూనెలో. కొంచెం ఉప్పు వేసి వేగించాలి. చూడండి, మన ఆనియన్స్లో బొమ్మిడిలో మంచిగా నూనెలో వేగినాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, చింతపండు రసం, చింతపండు మన పులుపుకు తగ్గట్టు, నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు పెట్టానండి, పులుపుకు తగ్గట్టు. ఇప్పుడు ఇందులో వేయాలి. బాగా లూజ్గా చేయొద్దండి, గంట జారుడుగా చేసుకోవాలి. మనం తినే పులుపును తగ్గట్టు వేసుకోవాలి. ఈజీ రెసిపీ అండి, తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం చింతపండు రసం వేసుకున్నాక కారం వేసుకోవాలి. కారం నేను 2 స్పూన్స్ వేసానండి. కారం వేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి. నాకు తక్కువ అనిపించింది ఉప్పు, సో కొంచెం ఉప్పు వేసి దాన్ని దగ్గరికి వచ్చేటట్టు మసలనివ్వాలి. ఒక 10 minutes మసలనివ్వాలి. ఈ స్టేజ్లో మనం ధనియా పౌడర్ వేయాలి. ధనియా పౌడర్ వేసేసి కలిపి స్టవ్ బంద్ చేసి డిష్ అవుట్ చేసుకోవడం. చూడండి, మన వేడి కమ్మటి బొమ్మిడిల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. నా వంటలు నచ్చితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.